ఈ పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారని హ్యాపీ, వెరీ నైస్. సో టుడే యూ లుక్ వెరీ హ్యాపీ, డిలైట్. సో గ్రేట్ థింగ్ టు సీ. దేవునికి మహిమకరంగా ఈ యొక్క ఆరాధన జరిగించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈనాటి లేఖన భాగంలోనికి మనము అడిగిడదాము. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఏంటంటే ఎవరు అంటే యోబు. యోబు గ్రంథం అందరికీ పరిచయమే అనుకుంటా కదా. దీనికి ఇంకొక పేరు ఉంటుంది, యోబు గ్రంథానికి ఇంకో పేరు ఉంటుంది. ఏం పేరు అది? ఎవరికన్నా తెలుసా? బ్రదర్స్ తెలుసా ఎవరికన్నా? యోబు గ్రంథానికి ఇంకొక పేరు ఏంటంటే, మరి యొక్క పేరు శ్రమల పుస్తకము. ఎందుకంటే యోబు గారిని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ద ఫస్ట్ థింగ్ దట్ వి రిమెంబర్ ఈజ్ శ్రమలు కదా. యోబు అనగానే గుర్తొచ్చే మనకు శ్రమలు. ఆ వ్యక్తి ఎలాంటి శ్రమ పడ్డాడో మనకు గుర్తొస్తుంది. ఈరోజు మన అంశం ఏంటంటే, నా జీవితంలోనికే ఎందుకు శ్రమలు రావాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఈ అనారోగ్యం, నాకే ఎందుకు ఈ నొప్పులు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ లేమి, నా కుటుంబానికే ఎందుకు ఈ కరువు, నా కుటుంబంలోనే ఎందుకు ఈ అనారోగ్యం, కుదరని రోగాలు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎందుకు కుదరట్లేదు, ఎందుకు స్వస్థత పడట్లేదు. ఎట్ ది సేమ్ టైం నేను చర్చికి వెళ్ళినా, దశంభాగాలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రతి వారం మానక వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, గంటలు గంటలు చేస్తున్నా, అయినా నాకే ఎందుకు రావాలి శ్రమ? ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు, మా కుటుంబానికి ఎందుకు ఇట్లా, ఉద్యోగాలు రావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు జాబ్ రాసిన, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసిన, జాబ్స్ రావట్లేదు, నాకే ఎందుకు, ఎన్ని డిఎస్సీలు రాసిన, ఎన్ని యొక్క పోటీ పరీక్షల్లో ప్రయత్నించినా సఫలం లేదు. ఎందుకు? నాకు నమ్మకంగా ఉంటున్నా, యథార్థంగా ఉంటున్నా, ప్రతినిత్యం దేవుని పరిచర్య చేస్తున్నా, అయినా నాకెందుకు మంచి రావట్లేదు. ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు మనలో ఉంటాయి కదా. సో అన్నిటికీ తగినట్టుగా మన అంశం ఏంటంటే, నాకే లేదా నా కుటుంబానికి ఎందుకు శ్రమలు తెలుసుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, అసలు నీకెందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, నీకెందుకు వస్తున్నాయి ఇబ్బందులు, నీకెందుకు వస్తున్నాయి ఈ శోధనలు చూద్దాం ఒకసారి. అందరం కలిసి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. చూడండి. ఊచు దేశం మందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. ఆ మనుషుడు ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు. ఎలా ఏ వ్యక్తి? ఈ వ్యక్తి యథార్థంగా ఉండే వ్యక్తి, న్యాయవంతుడు, ఎప్పుడు న్యాయాన్ని జరిగించే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, మూడవదిగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి, నాలుగవదిగా చెడుతనమును విసర్జించినవాడు. విసర్జించడం అంటే తీసేసుకున్నవాడు. తన జీవితంలో నుండి చెడును తీసేసి మంచిలో నడిచేటువంటి వ్యక్తి అతనికి అది ఆయన పర్సనల్ క్యారెక్టర్. రెండో విషయానికి వస్తే, ఆయన కుటుంబం విషయానికి వస్తే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. ఆయన సంపద విషయానికి వస్తే, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు దేశ జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. ఈరోజు మన అంశం ఏంటండి? నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ శోధనలు. రైట్. మనము యోబు జీవితాన్ని చూసాము, 3 స్టేజ్లో చూసాం యోబు జీవితాన్ని. ఎలా అంటే తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, పబ్లిక్ లైఫ్ కదా. పర్సనల్ లైఫ్, పర్సనల్గా వ్యక్తిగతంగా ఎలా ఉన్నాడు అతను? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఫ్యామిలీ విషయానికి వస్తే వెల్ సెటిల్డ్, అంటే తనకి ఏమన్నా పిల్లలు లేరా, సంతానం లేదా,
కుటుంబం ఫలభరితము చెందినటువంటి కుటుంబం అది. 7 కుమారులు 3 కుమార్తెలు. నెక్స్ట్ పబ్లిక్ లైఫ్, అంటే తన సామాజికంగా చూసుకుంటే వెల్ సెటిల్డ్. ఎన్ని 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహు పనివారు కలిగి తూర్పు దిక్కున అతడే గొప్పవాడిగా ఉన్నాడు. ఆ తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. ఒక్కసారి మనం గమనిస్తే మొదటిలో యోబు యొక్క జీవితము దేనికి లోటు లేదు, ఏమీ కొదవలేదు. యోబు జీవితం సమస్తము కలిగినటువంటి జీవితం యోబుది. అన్నీ కలిగి ఉన్న యోబు అంతకు మించి ఏం కలిగి ఉన్నాడంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఎట్లా అంటావా? చూడండి 8వ వచనంలో దేవుడు సాధనతో అంటున్నాడు ఏమని? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈ సాక్ష్యం సాక్షాత్తు యెహోవా దేవుడే సాతానుకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని నోటిలో నుండి సాక్ష్యాన్ని పొందుకునేటువంటి జీవితాన్ని యోబు కలిగి ఉన్నాడు. గమనించండి, అంత గొప్ప వ్యక్తి ఏమైనా కొదువై ఉంటుందా? అసలు అలాంటి వ్యక్తికి శోధనలు రావాలా? రావద్దు. కామన్. అంత గొప్ప వ్యక్తికి శ్రమలు రావాలా? రావద్దు. అంత గొప్ప వ్యక్తికి నిందలు రావాలా? రావద్దు. అంత గొప్ప వ్యక్తికి అవమానాలు రావద్దా? రావద్దు. అంత గొప్ప వ్యక్తికి లేమి ఉండాలా? ఉండొద్దు. ఎందుకంటే దేవుని నోట నుండే సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి ఆ వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? అంత మంచి జరగాలి, అంత సుఖంగా ఉండాలా, అంత ఎక్కడికి వెళ్ళినా శుభమే కలగాలి. మరి ఏమైంది యోబు జీవితానికి? చూద్దామా? 14వ వచనం, 13వ వచనం కానీ చదువుదాము. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు నుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, దూత అంటే ఇక్కడ ఎవరండి? దేవదూతలా? దూత అంటే ఎవరు? కాదు, మెసెంజర్ని దూత అంటాం. కామన్ అంటే వర్తమానం తీసుకొచ్చే, ఒక సమాచారాన్ని తీసుకొచ్చే వ్యక్తిని దూత అంటాం. సో దూత ఎవరంటే ఒక పని వ్యక్తి, తన ఎదుట తన ఇంటిలో పని చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి ఏమంటూ ఉన్నాడు? 14వ వచనంలో మీరు గమనించండి, దీన్ని మనం లింక్ చేద్దాం. 3 స్టెప్లు మనం చూస్తున్నాం. యోబు జీవితం, ఆయన వ్యక్తిగతంగా ఏ రిమార్కు లేదు, ఫ్యామిలీ పరంగా ఏ లోటు లేదు, కుమార్తెలు కలిగి ఫలభరితమైన ఫ్యామిలీ లైఫ్, సామాజిక పరంగా అంత ఆస్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇది ఒక పార్ట్. రెండో విషయానికి వస్తే దేవుని నోటిలో నుండే సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. ఏ మనుషుడు కాదు, ఏ దైవజనుడు కాదు, ఏ యాజకుడు కాదు, ఎవరు కాదు ఇచ్చిన సాక్ష్యం. ఎవరిచ్చారు? సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఈ వ్యక్తి జీవితంలోనికి సడన్గా ఒక సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం? యాక్చువల్గా అంత మంచి జరగాలి ఈ వ్యక్తులకి, అంత మంచి చేస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తులకు మంచి జరగాలి. మరి ఏమైందో చూద్దాం. 14వ వచనంలో ఏమైంది? ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. మొట్టమొదటి సమాచారం ఏంటి? ఎద్దులు గాడిదలు చనిపోయాయి. ఆ ఎద్దులు గాడిదలకు సంరక్షకులుగా ఉన్నటువంటి సేవకులు పనులు చనిపోయారు. ఈ విషయం తెలియజేయడానికి నేను ఒక్కనే బ్రతుకున్నా ఆ గుంపులో. ఇంత గొప్ప మహా వ్యక్తికి, యథార్థవంతునికి, చెడుతనం విసర్జించిన వ్యక్తికి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి, ఇంకా న్యాయవంతునికి
శ్రమలు రావాలా? రావద్దు కదా. ఇప్పుడు ఏమైంది? యోబు జీవితంలోనికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఏంటా శ్రమ? తన పనివారిని కోల్పోయాడు, తన ఎద్దులు గాడిదలు కోల్పోయాడు, నష్టపోయాడు. రెండవది 16వ వచనం చూడండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా, అంటే ఆ వచ్చిన దూత మాట్లాడుతున్నప్పుడే ఏమైంది? మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను. ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి. ఈసారి ఏమైనాయి? గొర్రెలు, ఆ గొర్రెల కాపర్లు చనిపోయారు. రెండవ శ్రమ, తట్టుకోలేనటువంటి శ్రమ. నెక్స్ట్ ఏమైంది? 17వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా, రెండో వ్యక్తి మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను. ఈసారి ఏం పోయాయి? ఒంటెలు పోయాయి, వారి పనివారు పోయారు. అంటే తన ఆస్తి మొత్తం ఏమైపోయింది? ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆస్తి పోయింది. ఇప్పుడు ఏమన్నారు? యోబు, తన కుటుంబం మాత్రమే ఉన్నది. చూడండి, ఒక్క రోజులో, కొన్ని గంటలలో ఉన్న సమస్తము కోల్పోయాడు యోబు. ఇప్పుడు ఏమున్నది? కేవలం తన ఫ్యామిలీ. నెక్స్ట్ చూడండి 19వ వచనంలో, 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్యముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నది, కొంచెం ఆ హ్యాపీనెస్ అన్న ఉందంటే అది ఉందా? ఇప్పుడు ఉన్న 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇంకా యోబు, తన భార్య. ఒకసారి గమనించండి, ఒకవేళ నీకు ఒక కారు ఉంది, నీకు ఒక బంగ్లా ఉంది, జాబ్ ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నది, మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. సడన్గా అనుకోకుండా ఒకానొక దినమున బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి ఏమైందో తెలియదు, మీ అకౌంట్ అంతా నిల్లు, మీ కోట్ల ఆస్తి లేదు బ్యాంకులో. ఎలా ఉంటుంది నీకు? హార్ట్ బ్రేక్ అయింది. సడన్గా ఇంకో కాల్ వచ్చింది, నువ్వు పని చేస్తున్నటువంటి జాబ్లో 2 తీసేశారు, ఆ కంపెనీ కొలాప్స్ అయింది, ఇంకా నీకు జాబ్ లేదు. ఎలా ఉంటుంది నీ పరిస్థితి? మూడవదిగా, నీ ఫ్యామిలీ అంతా కార్లో వస్తున్నారు, సడన్గా యాక్సిడెంట్ అయింది, నీ ఫ్యామిలీ మొత్తం చనిపోయాడు. 3వ కాల్ వచ్చింది. ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఇట్లా ఉంటుంది అసలు ఆ పెయిన్, ఆ యాగనీ. ఒక్క రోజులో సమస్తము కోల్పోయాడు యోబు. కారణం ఏమంటే చెప్పండి. ఇప్పుడు ఇన్ని శ్రమలు రావడానికి యోబు చేసిన తప్పేంటి? కామన్గా శ్రమలు 2 రకాలుగా, అంటే పనిష్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చేసిన తప్పుకు పనిష్మెంట్ ఉంటుంది, చేయని తప్పుకు కూడా పనిష్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం చర్చించుకుందాం, యోబు చేసిన తప్పేంటి? యోబు ఏం తప్పు చేశాడని ఇన్ని శ్రమలు, ఇంత వేదన ఒక్క రోజున ఒకే స్థితిలో వచ్చాయి? ఏం తప్పు చేశాడు యోబు చెప్పండి? ఎందుకు ఇంతగా శ్రమపడ్డాడు? ఎందుకు ఇంతగా శ్రమల పాలయ్యాడు? చూడండి, అతని శ్రమను ఎలా ఎక్స్ప్రెస్ చేశాడంటే 20వ వచనంలో, ఇదంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, అంటే బాల్హెడ్ గుండు చేయించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను,
తీసుకొని పోయెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 22 వచనంలో ఏముంది? ఈ సంగతులలో, ఏ సంగతులలో? పైన జరిగిన ప్రతి సంగతులలో కూడా ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇంతమందిని కోల్పోయినా, సమస్తమును కోల్పోయినా, ఆ విషయాలలో కూడా యోబు పాపము చేయలేదు కదా, మరి ఇంత నీతిమంతునికి ఎందుకు వచ్చాయి శ్రమలు? ఎందుకు వచ్చాయి? ఈరోజు మనం అనుకుంటాం, నాకే ఎందుకు ఈ శ్రమ రావాలి, నాకే ఎందుకు ఈ ఉద్యోగం ఊకి తప్పిపోతుంది, నాకే ఎందుకు సొంత ఇల్లు లేదు, అందరూ మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు కలిగి ఉన్నారు, ధనం కలిగి ఉన్నారు, నేను మాత్రం ఏమీ లేని స్థితిలో ఉన్నా, నా కుటుంబం మాత్రం ఇంకా అప్పుల్లో ఉన్నది, బాధల్లో ఉన్నది, ఏమీ లేక ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమైపోయి సరైన సక్సెస్ఫుల్ జీవితం లేక, ఎన్ని శుభకార్యాలు చూసినా, ప్రయత్నాలు చేస్తున్నా సఫలం కాక, ఆరోగ్యం క్షీణిస్తూ, ఆరోగ్యపరంగా సంతోషం లేదు, ఆస్తిపరంగా సంతోషం లేదు, మానసికంగా సంతోషం లేదు, అన్ని రకాలుగా నేనే ఎందుకు నష్టపోవాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి అని అనుకుంటుంటే ఒకవేళ ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాం, యోబు ఏం పాపం చేశాడని ఇన్ని శ్రమల గుండా వెళ్ళాడు? రెండో ప్రశ్న ఏంటంటే, యోబుకు కలిగినన్ని శ్రమలు నిజంగా నీ జీవితంలో పెరుగుతున్నాయా? చెప్పండి. మనము నా శ్రమ, నా వేదన, నా బాధ, నా నిందలు, నా హింసలు, నా హింసలు, నేను పడ్డ కష్టం, నేను పడ్డ శ్రమ ఎవ్వరు పడలే అనుకుంటాం కదా. ఈరోజు సూటి అడుగుతున్న ప్రశ్న, యోబు గారు పడినన్ని శ్రమలు, కష్టాలు నువ్వు పడ్డావా? రెండవది, యోబు గారు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ శ్రమల గుండా వెళ్తున్న పరిస్థితుల్లో కూడా, ఆ విషయాల్లో కూడా ఏ తప్పిదము, ఏ పాపము చేయలేదు, దేవుణ్ణి దూషించలే. నేను ఇంత యథార్థంగా ఉన్నా, ఇంత నమ్మకంగా ఉన్నా, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేస్తున్న ఒక మాట కూడా అనలే. మరి నా పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి తిడుతున్నామా, దేవుని దూషిస్తున్నామా, లేదా యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని అంటున్నాము? అండ్ నెక్స్ట్ పాయింట్, మన ప్రశ్నకు ఆన్సర్ అసలు ఏంటి? నాకే ఎందుకు ఈ శ్రమలు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు గారు అన్ని శ్రమల గుండా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? యోబు గారు అన్ని శ్రమల గుండా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? 10వ వచనం చూద్దామా, 9వ వచనం కాంచి అని అడగగా అపవాది అంటుంది, అపవాది యెహోవా దేవునితో అంటుంది, ఏమంటుంది? యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. సాతాను దేవునికి వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఊరకనే యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? చెప్పు. నీవు అతనికి ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. దేవుడు అంటే ఏం చేశాడు? యోబుకు అతను కలిగిన ఇంటి అంతటికి, వారి సంపదకి ఒక కంచె వేశాడు. ఆ కంచె వేసింది కాబట్టి, ఏం కావట్లే కాబట్టి యోబు నీకు భయభక్తులు కలిగి ఉన్నాడు. నెంబర్ 2 ఏమంటుంది సాతాను? నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అంటే యోబు ఏ పని చేస్తున్నా నువ్వు దీవిస్తున్నావు కాబట్టి అతడు విస్తరిస్తూ ఉన్నాడు. అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే అతడు ఈరోజు నీకు భయభక్తులు కలిగి నిన్ను నమ్ముకొని నిన్ను విశ్వసిస్తూ హ్యాపీగా ఉన్నాడు. అందుకే ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్తూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు యోబును మొత్తితే, ఒక్కసారి నువ్వు యోబును శ్రమల పాలు చేస్తే, ఒక్కసారి యోబుకున్నదంతా నువ్వు తీసేస్తే, ఒక్కసారి యోబుకు శ్రమలేందో రుచి చూపిస్తే, అప్పుడు యోబు యొక్క నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది. అప్పుడు కూడా నిజముగా
ఈ భయభక్తులు కలిగి ఉంటాడో లేదో తెలుస్తుందని సాతాను దేవుని ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానముగా దేవుడు ఏం చేశాడు? యోబు జీవితంలోనికి శ్రమలు పంపించాడు. ఈరోజు మనము వాక్యం వింటున్నాం కదా, నాకే ఎందుకు ఈ శ్రమలని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు నాకేం తెలుస్తుంది తెలుసా? యోబు నీతిమంతుడు అయినందుకు శ్రమ పడ్డాడు. నీతిమంతుడు కాబట్టే శ్రమ వచ్చింది. యోబు యథార్థవంతుడు కాబట్టే శ్రమ వచ్చింది. యోబు భయభక్తులు గలవాడు కాబట్టే శ్రమ వచ్చింది. యోబు చెడుతనమును విసర్జించిన వాడు కాబట్టే, చెడు లేదు కాబట్టే శ్రమ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వెవరు దేవుని దృష్టిలో? నీవు కష్టాల గుండా వెళ్తున్నావు, శ్రమల గుండా వెళ్తున్నావు, చేయని తప్పుకు నువ్వు నిందలు అనుభవిస్తున్నావు, శ్రమ అనుభవిస్తున్నావు. నీ కుటుంబము, నీవు అనేక శ్రమల గుండా, నువ్వు నీతిగా యథార్థవంతునిగా ఉంటూ శ్రమల గుండా వెళ్తున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? నీవు, నీ కుటుంబము దేవుని దృష్టిలో ఏంటిది? నీతి కలిగిన కుటుంబం. నీ కుటుంబం యథార్థమైన కుటుంబం. నీ కుటుంబం నీవు చెడుతనమును విసర్జించిన కుటుంబం. నీవు, నీ కుటుంబము యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆ కుటుంబం కాబట్టి నిన్ను గూర్చి, నీ కుటుంబం గూర్చి సాతాను ఎదుట నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలని దేవుడు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి శ్రమలు తీసుకొచ్చాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ శ్రమలలో నువ్వు నిలబడుతున్నావా, పడిపోతున్నావా? ఆ శ్రమలలో నువ్వు నోటి ద్వారా పాపం చేస్తున్నావా? దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ఆయన దూషిస్తున్నావా? లేదా యోబు వలె ఏ విషయం అయినా నేను పాపం చేయను అని నీ యథార్థతను, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటున్నావు? వాక్యం హెచ్చరిస్తుంది, నీతిమంతుడికి కలుగు ఆపదలు పుణ్య. వినండి, అదే కళ్ళారా చూస్తున్నాం యోబు జీవితంలో. అనేకములు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును, తప్పించును. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీవు అనుకుంటున్నట్లయితే నాకే ఎందుకు ఈ శ్రమలని, నిన్ను నీతిమంతునిగా దేవుడు చూస్తున్నాడు కాబట్టే ఈ శ్రమలు నీ జీవితంలోకి వస్తున్నాయి. నువ్వేందో సాతాను ఎదుట దేవుడు రుజువు చేయాలనుకుంటున్నాడు కాబట్టే నీకు ఈ కష్టాలు వస్తున్నాయి. నీ కుటుంబం యొక్క విశ్వాసత ఏంటో సాతానుకు కళ్ళారా చూపించాలనుకుంటున్నాడు కాబట్టే ఈ మోయలేని శ్రమలు, భారాలు, ఇరుకులు, ఇబ్బందులు జీవితంలోకి వస్తున్నాయి. ఎలా అంటామో ఒక చిన్న ఎగ్జాంపుల్. 2001లో ఎగ్జామ్ రాసావు, ఒక్క మార్క్తో ఫెయిల్ అయినావు, డిస్క్వాలిఫై అయినావు. 2002లో మళ్ళీ ప్రయత్నం చేశావు, ఇంకొక మార్క్తో మళ్ళీ పోయావు. 2003లో ప్రయత్నం చేశావు, పోయింది. 2004లో పోయింది, 2005లో పోయింది. ఇక సాతాను ఏముంటుందంటే, 5 సార్లు పోగొట్టినాం కదా, ఇప్పుడు చూడు అసలు నిజం స్వరూపం బయటకు వస్తుంది. మనోడు ఎగ్జామ్ అన్నా మానేస్తాడు, లేకపోతే చర్చ అన్నా మానేస్తాడు. ఈ 5 సంవత్సరాలు భక్తిగా, నిష్టగా, యథార్థవంతంగా, మంచిగా వస్తున్నప్పటికీ, నీతిగా ఉంటున్నప్పటికీ ఎన్నిసార్లు ప్రతి ఎగ్జామ్కి గంటలు గంటలు మోకరించి ప్రార్థించిండు, ప్రార్థనాపూర్వకంగా పోయిండు, ఫెయిల్ అయింది. ప్రార్థనాపూర్వకంగా పోయిండు, ఫెయిల్ అయింది. ప్రార్థనాపూర్వకంగా పోయిండు, ఫెయిల్ అయింది. ప్రార్థనాపూర్వకంగా పోయిండు, ఫెయిల్ అయింది. ఇంకా అప్పుడు ఏమొస్తుందండి మన మనసులోనికి? ఎంత ప్రార్థించినా ఫలితం రానప్పుడు మనకేమొస్తుంది? ఫస్ట్ ఏం దేవుడు, ఈ దేవుడు, ఏం ప్రార్థన, ఈ ప్రార్థన. ఫస్ట్ ఇంట్లోనే అంటారు, ఆపరా ప్రార్థన ఫస్ట్, సపరేట్గా పోయి పని చూసుకోపోయాను కదా, ఇది చేసిన ప్రార్థన చాలు, ఇది చేసిన భక్తి చాలే, కానీ ఇక పోయి నాయన ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకో అని అనుకుంటాను. అవునా కదా? అంటే మనం అనుకున్న పని జరగలేదంటే ఫస్ట్ రిఫ్లెక్షన్ అనేది దేని మీద పడుతుంది? దేవుని విషయాలపైనే పడుతుంది, భక్తి మీదనే పడుతుంది, మందిరం మీదనే పడుతుంది. చర్చ మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, బైబిల్ మానేస్తాం, సేవకుని దగ్గర పోవడం మానేస్తాం, అన్నీ మానేస్తాం.
ఆటోమేటిక్గా ఆ రకంగా మనం ఏం చూపిస్తున్నాం. అప్పుడు మానేసిన తర్వాత సాధన ఏం చేస్తుందంటే, ఇగో ఇది నువ్వు అనుకున్న నీ కుమార్తె స్వల్పం. ఒకవేళ ఆ ఇయర్ నువ్వు గనక అదే భక్తితో కొనసాగించి ఉండి నెక్స్ట్ ఇయర్ రాసినట్లయితే ఆ నెక్స్ట్ ఇయర్ కొరకు దేవుడు సిద్ధపరచున్నాడేమో ఆ జాబ్. ఈ ఇయర్లో నీ యొక్క విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్లో నీకు ఘనముగా సత్కరించి ఆయన నిన్ను ఉద్యోగంతో సన్మానించాలని ఆశ కలిగి ఉన్నాడేమో. కానీ ఎక్కడ మనం కోల్పోయినాం? చివరి దశలో కోల్పోయాం, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం. కానీ యోబు అలా చేయలేదు. ఈరోజు దేవుడి వాక్యం సెలవుస్తుంది తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్న తర్వాత, నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, రక్షించబడ్డాక బాప్తిసం తీసుకొని నువ్వు దేవుళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రయాణములో ప్రతి నిమిషము, ప్రతి క్షణము, నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సందర్భం శ్రమల గుండా వెళ్తూ ఉన్నట్లయితే అవన్నీ దేనికి వస్తున్నాయి తెలుసా? నువ్వు నీతిమంతుడవు కాబట్టి అవి వస్తుంది. నువ్వు యథార్థవంతుడవు కాబట్టి ఆ శ్రమలు నీకు వస్తుంది. ఒక పరీక్ష. నువ్వు భక్తిగా జీవితం కలిగి ఉన్నావు కాబట్టి నీ భక్తి జీవితాన్ని రుజువు చేయాలనే శ్రమలు వస్తూ ఉన్నాయి. యోగు జీవితంలో వచ్చిన శ్రమలన్నీ యోగుని రుజువు చేయడానికి, యోగు జీవితంలో వచ్చిన శ్రమలన్నీ యోగు యొక్క విశ్వాసాన్ని సాక్ష్యం చెప్పడానికి, యోగుకు వచ్చిన ప్రతి ఒక్క శ్రమలన్నీ దేవుడు అయితే సాక్షాత్ దేవుడు తన నోటి నుండి ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ నిజము అని రుజువుపరచడానికి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలను నిలబడ్డాడు, పాపము చేయలేదు, ఏ విషయంలోనైనా దేవుని దూషించలేదు. కనుక మరలా యోబు ఏం పొందుకున్నాడు? రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. 42వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం చివరి వచనంలో 12వ వచనం, 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏమనుందండి వాక్యంలో? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఇది మనం కోల్పోతూ ఉన్నాం మన తొందరపాటు వల్ల. ఇది మనం కోల్పోతూ ఉన్నాం. శ్రమలలో మనం పడిపోయి ఈరోజు దేవుని ఆజ్ఞ సెలవుస్తుంది తెలుసు నా ప్రియ సహోదరుడు సహోదరి. నీవు నీతిమంతుడవు కాబట్టే, నీ ఇల్లు నీతిమంతుడైన ఇల్లు కాబట్టే నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు. నీవు నీతిమంతుడవు యథార్థవంతుడవు కాబట్టే నువ్వు శోధనల గుండా వెళ్తున్నావు. నువ్వు భక్తిగా కలిగి ఉంటున్నావు కాబట్టే నిన్ను పడేయాలని శోధనలు వస్తూ ఉన్నాయి. నువ్వు భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నావు కాబట్టే ఎలాగైనా నీ భక్తిలో నుండి, నీ విశ్వాసంలో నుండి, నీ నమ్మకంలో నుండి, నీ యథార్థతలో నుండి, నీ యొక్క న్యాయపరమైనటువంటి క్రియా విధానాల్లో నుండి నిన్ను తొలగించాలని, నీ సాక్ష్యాన్ని దేవుని ఎదుట పోగొట్టాలని, చెడగొట్టాలని సాతాను ప్రయత్నిస్తూ శ్రమలను నీ జీవితంలోనికి పంపిస్తూ ఉన్నాడు. అందుకే ఎన్నిసార్లు మనం ప్రయత్నించినా ఫలితం రావట్లేదు, ఫలాలు పొందుకోవట్లేదు, ఫలభరితం కావట్లేదు. అయినప్పటికీ నువ్వు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటి తెలుసా? నీకంటూ రెట్టింపు ఆశీర్వాదం సిద్ధపరచబడి ఉంది. నువ్వు ఒకటి అనుకుంటే దానికి మించిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అందుకే ఒక మాట ఉంటుంది కదా, ప్రతి కీడు ఒక మేలుకి. యోబు జీవితంలోనికి కీడు ఎందుకు వచ్చిందంటే 2 విషయాలు. మొట్టమొదటిగా ఏంటంటే యోబు ఏంటో రుజువుపరచడానికి, రెండోదిగా రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడం. ఈరోజు అదే శ్రమలు, అదే నిందలు, అదే అవమానాలు, అదే కష్టాలు నీ జీవితంలోకి వస్తున్నట్లయితే 2 విషయాలు. ఒకటి, నువ్వేందో దేవుని ఎదుట రుజువుపరచుకోవడానికి, రెండవదిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవి వస్తున్నాయి నీ జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు వాక్యంలో, ఆత్మీయతలో పరిపక్వత కలిగి, పరిజ్ఞానం కలిగి మనం ఆలోచించాలి. ఏమని అంటే, శ్రమ రాగానే నోరు జారవద్దు, శ్రమ రాగానే దేవుని దూషించవద్దు, శ్రమ రాగానే
విశ్వాసాన్ని పడిపోవద్దు. మనం భరించలేని శ్రమలు వచ్చినప్పటికీ ఓపికగా నిల్చున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసు సాతానుతో, నీకు అన్నీ అప్పగిస్తున్నా కానీ ప్రాణము తీసే హక్కు నీకు లేదు. యోబు ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు. అంటే ప్రాణాంతకరమైనటువంటి శ్రమలు వచ్చాయి యోబు జీవితంలో. ప్రాణం పోయేంతగా శ్రమలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు నిలబడ్డాడు. మరి నీవు నేను నిలబడుతున్నామా, పడిపోతున్నామా? ఆలోచించాలి. కుటుంబాన్ని అంతా కోల్పోయారు. దురదృష్టకరం ఏంటంటే సేవకుల కుటుంబంలో కానీ విశ్వాసాల కుటుంబంలో కానీ ఏదో ఒక సందర్భం జరిగి తమకు ఇష్టమైన భార్యనో భర్తనో కుమారునో కొడుకునో ఎవరినో ఒకవేళ మనం కోల్పోతే ఇమ్మీడియట్గా మనం చేసేది ఏంటంటే ఫస్ట్ చర్చికి దూరం అయింది, చర్చి మానేస్తాను. ఫస్ట్ నేను ఇంత భక్తిగా ఉన్నా నా కొడుకుని ఎందుకు బతికేయాలి దేవుడు, నేను ఇంత భక్తిగా ఉన్నా మా నాన్నని ఎందుకు బతికేయాలి దేవుడు. తండ్రి చనిపోయాడని ఎంతమంది కూతుళ్ళు చర్చిని మానేశారు తెలుసా ఈ ప్రస్తుతం నేటికి. చర్చికి రాకుండా నాకు ఇష్టమైన మా నాన్నని చచ్చిపోవడానికి కారణం దేవుడే. నేను ఇన్ని రోజులు చర్చికి పోయినా సరే మా నాన్న ఎందుకు బతికేయాలి దేవుడు. ఇన్ని రోజులు నేను చర్చికి పోయినా మా కొడుకుని ఎందుకు బతికేయాలి, ఏం చర్చి ఏం దేవుడు అని ఎంతమంది రీజన్స్ వల్ల చర్చిని బంధించారో తెలుసా. అవునా? ఒక్క కొడుకు ఒక కూతురు ఒక బిడ్డని కోల్పోతే నీకు ఎట్లుంటే 7 కుమారులు చచ్చిపోయారు. యోబుకి 3 కుమార్తెలు చచ్చిపోయారు. వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబాలు, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు ఎంతమంది, అందరినీ కోల్పోయాడు ఒక్కటే రోజున. మరి యోబు ఎంతగా దేవుణ్ణి ఇంకా ద్వేషించాలి, యోబు ఎంతగా దేవుణ్ణి ఇంకా దూషించాలి, యోబు ఎంతగా దేవుని మీద కోపడాలా. కానీ కోపడ్డా? ఆ విషయముల యందు ఏ విషయముల యందు యోబు పాపము చేయలేదు. నీవు నేను చేస్తున్నామా దేవుని దూషించు? ఎలా ఉంది మన విశ్వాసం, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం, ఎలా ఉంది మన పరిపక్వత? ఒక చిన్న శ్రమ రాగానే మన ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నేను చేసిన తప్పుకు వచ్చిందా, నేను నీతిగా వచ్చిందా? ఒకవేళ మనం చేసిన తప్పిదానికి వస్తే అది మన పనిష్మెంట్ మనం అనుభవించాలి. దట్స్ ఇనఫ్. ఒకవేళ నువ్వు చేయని తప్పుకైనా శ్రమ వచ్చింది అంటే నువ్వు ఆ రోజు సంతోషించాలి, గంతులు వేయాలి. ఎందుకో తెలుసా, నీ విషయమై పరలోక రాజ్యంలో చర్చ నడుస్తూ ఉన్నది. ఏమని? దేవుడు సాధనతో అంటున్నాడు, పలానా భూమిలో అంటే భూమి మీద పలానా సంఘంలో పలానా వ్యక్తి నీతిగా ఉన్నాడు. సాతాను ఏమంటుంది, శ్రమ కలిపి నేను విధులు వెళ్ళిపోతాడు. ఇమ్మీడియట్గా నీ చేతిలోనికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. నీ విషయమై నీ కుటుంబ విషయమై చర్చ నడుస్తుంది సాతానికి దేవునికి. దేవుడు ఏమన్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతాడు. అంటే ప్రతి జీవితంలోనికి ఎన్ని శ్రమలు పంపి నిలబడతాడు, ఎన్ని శోధనలు పంపి నిలబడతాడు. రామున్నాడు, నువ్వు పంపు నేను చూసుకుంటా. మనం ఏం చేస్తున్నాం? పడిపోతున్నాము, నిలబడుతున్నాము. ఆలోచించుకున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిలో యోబుకు శ్రమలు పాపం చేసినందుకు వచ్చిందా, దేని కొరకు వచ్చినాయండి? దేని కొరకు వచ్చినాయి? యథార్థవంతుడు కాబట్టే వచ్చినాయి శ్రమలు. ఈరోజు నువ్వు శ్రమలు గుండా పోతున్నావు అంటే నువ్వు యథార్థవంతుడవేమో, అందుని బట్టి నువ్వు ఆనందించాలి. నేను యథార్థవంతుడిని కాబట్టి నాకు ఈ శ్రమలు వచ్చాయని నువ్వు ఆనందించాలి. యోబు జీవితంలోకి ఎందుకు వచ్చే శ్రమలు? యోబు ఎవరు? నెక్స్ట్ న్యాయవంతుడు. న్యాయవంతుడు కాబట్టే శ్రమలు వచ్చాయి. ఒకవేళ ఈరోజు నువ్వు నేను మన కుటుంబం శ్రమల గుండా వెళ్తుంది అంటే కారణం ఏమై ఉండొచ్చు? నువ్వు న్యాయంగా నడుస్తున్నావు కాబట్టి నీకు నిందలు వస్తున్నాయని, నువ్వు న్యాయంగా నిలబడుతున్నావు కాబట్టి నీ మీదకి అవమానాలు వస్తున్నాయని, నువ్వు తప్పు చేయట్లేదు కాబట్టి నీ మీదకి ఎంతోమంది రాళ్ళు రుగుతున్నారని, నీ ఒక ఫ్రెండ్ వచ్చో ఒక స్నేహితుడో లేకపోతే ఒక యజమాని వచ్చి తప్పు ప్రేరేపించే తప్పుడు మార్గంలో వెళ్దాము, అన్యాయం చేద్దాము, లంచం పుచ్చుకుందాము, ఇంకేదో రీతిగా మనం ఎదుగుదామని నీకు సలహాలు ఇస్తున్నప్పటికీ నువ్వు అవన్నీ కాదని నీతిగా నిలబడుతున్నావు కాబట్టే ఈ వెనకాల నీ మీదకి అనేక మాటలతోటి వంచనలతోటి అవమానాలతోటి నీ మీదకి అటాక్ చేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి ఆ శ్రమలు? నువ్వు న్యాయవంతుడు కాబట్టి వస్తున్నాయి. అందుని బట్టి నీ న్యాయాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. శ్రమలను బట్టి బాధపడ్డా కాదు, నీ న్యాయాన్ని బట్టి నువ్వు ఆనందించాలి.
మూడో విషయం, యోబు జీవితంలోనికి ఎందుకు వస్తున్నాయి శ్రమలు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి. ఈరోజు నీ కుటుంబం మీదికి అప్పులనే బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, శుభకార్యాలు జరగకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడము, సంథింగ్ ఏదో శ్రమ వెంట శ్రమ, మనం అనుకుంటున్న కావట్లేవు, మనం ప్రయత్నం చేస్తున్న సఫలం కావట్లేదు, మన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సఫలం కావట్లేదు, మన ఇంట్లో అందరూ అలాగే ఉన్నారు, ఎటు ఎదగలేని పరిస్థితి, సొంత ఇల్లు లేని పరిస్థితి, మన సంపద లేని పరిస్థితి, మన చదువు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేని పరిస్థితి ఉందేమో. ఎందుకు నాకు ఈ శ్రమ అనుకుంటున్నావా? నీ కుటుంబము భయభక్తులు కలిగిన కుటుంబం కాబట్టే శ్రమలు వస్తున్నాయి. నీ కుటుంబం మీదకి శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. నీ భయభక్తులు కలిగిన స్థితిని బట్టి నువ్వు సంతోషించాలి. శ్రమలను చూసి బాధపడ్డాను, నీ భయభక్తులను చూసి నువ్వు ఆనందించాలి. ఎందుకో తెలుసా? నీ భయభక్తుల విషయమై పరలోక రాజ్యంలో చర్చ నడుస్తుంది కాబట్టి. ఇదిగో నా ఈ కుటుంబము ఏమీ లేకపోయినా భయభక్తులలో గొప్ప సంపన్నులు, ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా నా యందు భయభక్తులు కలిగి ఉండడంలో గొప్పవారు, రిచ్ పర్సన్స్. దేవుడు గొప్పగా చెప్తున్నాడు ఏమో నీ కుటుంబం గురించి. సంతోషించందని బట్టి. ఇంకా ఎందుకు వచ్చే యోగ జీవితంలోనికి శ్రమలు? చెడుతనమును విసర్జించిన వాడు కాబట్టే శ్రమలు వచ్చాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, చెడుతనము మనసు నిండా నింపుకుంటే సాతాను టచ్ చేస్తుందా? సాతాను గెలుస్తుందా? అవసరం ఉంది సాతానికి? అలాంటప్పుడు శ్రమలు వస్తాయా? అవమానాలు వస్తాయా? ఏమన్నా వస్తాయా? అసలు సాతాను మనం ముట్టుకుంటుందా? ఈడు మనోడే అని పక్క పోతుంది, అంతే కదా. చెడుతనమును విసర్జించాడు కాబట్టే ఎలాగైనా మరలా చెడుతనంలోనికి, ఆ విడిచిపెట్టిన మార్గంలోనికి వీరిని మరలా లాగాలని చెప్పి సాతాను ఏం చేస్తుంది? శ్రమలు తీసుకొస్తుంది. ఆ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దేన్ని బట్టి ఆనందించాలి అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నేను చెడును ముట్టుకోవట్లేదు చూడు, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నిశ్చయతను, ఆ నిగ్రహాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. దాన్ని బట్టి నీ పరలోకపు తండ్రి బహుఘనంగా పొగడబడతాడు అక్కడ. ఎస్, ఇతడు నిజముగా నీ భక్తుడే, యోబు నిజముగా నీ కుమారుడే. సాతాను ఒప్పేసుకుంది, అయ్యా నువ్వు ఎన్ని శ్రమలు పంపించినా, నేను ఎన్ని రకాలుగా నిందలు, అవమానాలు, హింసలు పెట్టినా, వామ్మ ఈడే మనిషి, వీడు బండ, భక్తి కోల్పోవట్లేడు, యథార్థత కోల్పోవట్లేడు, నీతిని కోల్పోవట్లేడు, చెడుతనం జోలికి పోవట్లేడు, దేవుడు తప్ప ఇంకో మాట లేదు. నీ భక్తినికో దండం, నీకో దండం. ఆరిపోవాలా సాతాను. ఆ స్టేజ్ తర్వాత ఆ శ్రమలన్నీ అయిపోయి, శోధనలన్నీ అయిపోయి, పరీక్షలన్నీ అయిపోయి నువ్వు నెగ్గిన తర్వాత అప్పుడు దేవుడు ఏం స్టార్ట్ చేస్తాడు? రెండంతల ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి ప్రవేశపెడతాడు కదా. అదే ప్రక్రియ మన జీవితంలో జరుగుతుంది, నీ కుటుంబంలో జరుగుతుంది. నీవు రెండంతల ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఓపికతో ఎదురుచూడు. నీ యథార్థతను నువ్వు కాపాడు, నీ నీతిని నువ్వు కాపాడు, నీ భక్తిని నువ్వు కాపాడు, నీ చెడుతనం నువ్వు పోకుండా, అంటే చెడు జోలికి వెళ్ళకుండా, నువ్వు ఏదైతే విసర్జించావో దాన్ని మరలా దాన్ని తీసుకోకుండా నువ్వేం చేయాలో కాపాడు. అలా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలోనికి ఆయన అనుకున్న సమయంలో నువ్వు ఊహించిన వాటికంటే అధికమైన మేలు, మేబీ నువ్వు ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కడదాం అనుకుంటున్నావు, దేవుడు 50 లక్షలు నీ కొరకు సిద్ధపరచాడు. గమనించు, నువ్వు కష్టపడి ఇవ్వాలని ఆయన అనుకుంటే సెకండ్ చాలు కదా. నువ్వు ఒక చిన్న క్లర్క్ జాబ్ కోసం ఎదురుస్తున్నావు, దేవుడు మేనేజర్ జాబ్ని సిద్ధపరచాడు నీ కొరకు. ఎదురు చూడు కదా. మనం ఎక్కడో ఒక చిన్న మ్యారేజ్ ఒక్కొక్కరికి ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నాను, దేవుడు ఒక మంచి వ్యక్తిని, ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని సిద్ధపరచాడు. ఎదురు చూడు, ప్రార్థించు, ఓపికతో ఎదురు చూడాలి. సో ఈరోజు దేవుడు వాక్యం మనకు సెలవిచ్చిన రీతిలో యోబుకు రావడానికి, శ్రమలు రావడానికి గల కారణం ఏంటండి? 4 విషయాలు. యోబు యథార్థవంతుడు కాబట్టే శ్రమలు వచ్చాయి. నెంబర్ 2, యోబు న్యాయవంతుడు కాబట్టే శ్రమలు వచ్చాయి. నెంబర్ 3, యోబు దేవుని భక్తులు వెళ్ళాడు కాబట్టే శ్రమలు వచ్చాయి. నెంబర్ 4, చెడుతనము లేదు కాబట్టే శ్రమలు వచ్చాయి.
ఈరోజు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి అయ్యే శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? న్యాయవంతునిగా చూస్తున్నాడు. అందుని బట్టి సంతోషించు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? యథార్థవంతుడిగా చూస్తున్నాడు. అందుని బట్టి సంతోషించు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? భక్తి గలవానిగా చూస్తున్నాడు. అందుని బట్టి నువ్వు సంతోషించు. నిన్ను ఎలా చూస్తున్నాడు దేవుడు? చెడుతనము లేని వాడిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. మొక్కరించుదామా? ప్రార్థించుదాం.